కొద్దిగా కూటమి ప్రభుత్వం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. లేడీస్ అంటే మహిళా రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టారండి. పోసాని కృష్ణమురళి తప్పు చేశారు, పెట్టారు. ఇలా గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ కూడా తప్పు చేశాడండి ఆయన. అదే మాకు అనిపించింది, ఇంత పోలీస్ ఆఫీసర్ రూల్స్ రెగ్యులేషన్ తెలిసి అలా తప్పు చేశాడండి అని మాకు అనిపించింది మాట్లాడే వాళ్ళందరికీ. పోలీసులు అంటే ఏమన్నా పైనుంచి దిగొచ్చారా ఏంటండి బాబు? మామూలు మనుషుల్లో ఉండే బలహీనతలు అందరిలోనూ ఉంటాయి. అంటే మాకు తెలియని ఇప్పుడు ఎవడో ముద్దాయిని పట్టుకెళ్తున్నారండి, ఆపకూడదన్న సంగతి మన ఫ్రెండే కదా అని ఆపుదామని అనిపిస్తుంది. కానీ మీరు సీఏ గారు కదా, ఆయన సీఏ చేసి ఉంటాడు, రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. ఆయన రూల్ తెలియకేం కాదు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. కాకపోతే ఆయనకి రాజకీయంగా అవసరం అనుకున్నారో ఏమో అట్లా చేశారు, దానికి ఫలితం అనుభవించారు. అదండి, జైలుకి వెళ్ళక తప్పలేదు. మనం ఏం చేస్తుందని. సార్ ఇప్పుడు చిన్న జనరల్ క్వశ్చన్ సార్, ఇది రాజకీయ అంటే మహిళలు రాజకీయవేత్తలు తప్పులు చేస్తే జైలుకి పంపించకూడదు అంటారా? అట్లా ఎక్కడా లేదండి, అటువంటిది ఎక్కడా లేదు. ఆడవాళ్ళ కదా వదిలేయండి అని అనడానికి అవకాశం ఉందండి? లేదు. కాకపోతే మహిళల్ని సాక్షులుగా విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టంలో ఉంటాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కి పిలిచి స్టేట్మెంట్లు తీసుకోకూడదు, ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని వెసులుబాట్లు మహిళలకి ఉంటాయి, చట్టంలోనే ఉన్నాయి. అలాగే వాళ్ళు అపరాధులైనప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేయాలనే దాని మీద స్పష్టంగా చట్టంలో ఉన్నాయి. వాటిని పాటించినంతకాలం తప్పు చేసినట్లు కాదు. మీరు చెప్పింది కవిత గారి దృష్టి చూస్తే ఆవిడ ఏదో లిక్కర్ కేసులో ఉందనుకోండి జైల్లో పెట్టారండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలు అనుకునే మాటలు, నా సొంతం కాదండి. ఇప్పుడు పేరు నాణ్యాల వైఫ్ కానీ, లేదంటే మన విడుదల రజనీ గారు కానీ, రోజా గారిని, ఏదో రెడ్డి అని ఒక అమ్మాయి ఉందండి, శ్రీరెడ్డి అని, ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అసలు ఈ బయట తిరుగుతున్నారు, వీళ్ళని ఏం చేయరేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇదేంటంటే ఆడవాళ్ళు వదిలేటయ్యా అంటారు అని ఒక ఇదంటారండి. కావచ్చు, పేర్నాని గారే ఆయన నోటితోనే చెప్పారు కదా, ఆడవాళ్ళ తోలి మనకెందుకులే అని అన్నారు అని. కావచ్చు, ఆయన ఆలోచన అలా ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. మాకేంటంటే చూసిన వాళ్ళు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం ఈ ప్రజలతో మేము తిరుగుతుంటాం కదా సార్, వాళ్ళు చెప్పిన మాట. మరి కవితని గురించి అలాగా మరి మేము పంపించాం కదండి, ఇక్కడ ఆఫీసులు ఎలా ఊరుకుంటున్నారు, ఆ విడుదల రజని ఎంత డబ్బులు తీసుకుంది, రోజా ఏమో రిషికండ్ కట్టేసింది, ఇలా అడుగుతుంటారండి. కేసు అయితే మాఫీ చేయలేదు కదా, అరెస్ట్ చేసినా చేయకపోయినా కేసు అయితే నడుస్తుంది కాబట్టి దాని గురించి అది డిస్క్రిప్షన్ కింద వదిలేద్దాం. జగన్ రెడ్డి గారు అస్తమని అంటారంటే కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, 4 సంవత్సరాలు. కళ్ళు మూసుకుంటే ఎవరికైనా అయిపోద్ది, అయిపోతే ఏమవుద్ది, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంతే తప్ప ఆయన వస్తాడని ఎవరు రాసి ఇచ్చారు? అది 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రావడం కళ్ళు మూసుకోండి అంటే ఎంతసేపు కళ్ళు మూసుకోండి. అది మరి వాళ్ళ కార్యకర్తలకు కొంచెం ధైర్యం నింపాలంటే ఆ మాటలు చెప్పాలి కదా, లేకపోతే ఏం చేస్తారు సార్? మీకు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అడుగుతున్నా సార్, ఇది ఎక్కడో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఒక వ్యాపారం రీత్యా ఏదో గొడవలు వచ్చి లేదా ఒకరికొకరు ప్రేమించుకుని లేకపోతే గొడవలు వచ్చి హత్య చేసి జరగనుకోటి, అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందా సార్? అది ఏ రిఫరెన్స్ లో అంటున్నారు? ఏమిటంటే ఎవరో మన చౌదరి గారని ఒక వ్యాపారవేత్త అండి, ఆయన వ్యాపారవేత్తలు ఒకళ్ళు కొట్టుకున్నారు, దాన్ని తీసుకెళ్ళిపోయి కూటమి పాలన అస్తవ్యస్తం అయిపోయింది, ఏం లేదు అంటే ఇది లా అండ్ ఆర్డర్ లేదు. అదే మన ప్రకాశం జిల్లాలో జరిగిన మాట, అది వ్యవస్థల వైఫల్యం అని నేనైతే అనుకోనులేండి. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి, ముందు తెలిసి నియంత్రించలేకపోతే అది తప్పు అవుతుంది. అవునండి, ముందు తెలియకుండా అప్పటికప్పుడు జరిగిందని ఎవరేం చేయగలరు? మీరు ఏదన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు ఈ పదవి అంటే ఇష్టం, ఈ అంటే ఈ డిపార్ట్మెంట్ అయితే నేను చేయగలను, లేకపోతే ఇది అయితే ఈ వింగ్ అయితే నేను చేయగలను, నాకు ఇష్టం, అలాగే ఉన్నాయి సార్ అన్న? లేదండి, నాకు పదవి ఇంపార్టెంట్ అని అనుకుంటే ఏదో ఒక పదవిలో కూర్చునేవాడిగా అది కాదు, ఏం పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగం చేస్తామండి, ఉద్యోగంలో ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో ఉద్యోగం చేస్తాం, అంతే కదా. ట్రాఫిక్ ఉద్యోగం ఇస్తే మీరు క్రైమో లా అండ్ ఆర్డర్ చేయరు కదా, ట్రాఫిక్ ఉద్యోగమే చేస్తారు. అంటే ఎవరో చెప్పింది మీరు చేయాలి, మీరు ఎందుకంటే గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి మీ సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి మీకు వీలు పడదు. రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఆ స్వేచ్ఛ ఉందిగా, నేను ఏం చేయాలి, నా లైఫ్తో ఏం చేయాలి, నా టైం ఏం చేయాలి అనేది నా ఇష్టం. సో ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యం, సమాజానికి ఏది పనికొస్తుంది, నేను ఏ రకంగా సమాజానికి కంట్రిబ్యూట్ చేయగలను అనేది నాకు తెలుసు.
కాబట్టి ఒక పదవో లేకపోతే ఇంకొకటి ఎన్ని పదవులు చూడలా. ఇప్పుడు కొత్తగా వచ్చే పదవులు, కొత్తగా వచ్చే కిరీటాలు ఏముంటాయి? అదే ఇవన్నీ చూస్తారు మీరు. చూసాం కదా. ప్రతి మనిషికి ఉంటది, ఎవరికైనా కొంచెం అంటే ఒక రాజ్యసభ కావాలనో లేకపోతే ఎమ్మెల్యే అట్లాంటివి కూడా ఉంటాయి కొంతమందికి. రాజకీయపరమైన కోరికలు కానీ జీవితంలో జనరల్ గానే ఒక రికగ్నిషన్ కావాలనో ఇంకొకటో అలాంటి కోరికలు ఉంటాయి. మ్యాస్లోస్ నీడ్ హైరార్కీలో లాగా సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కిక్ ఇన్ అవుతాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వం మీకు ఇస్తే మీరు తీసుకుంటారా వద్దంటారా? ఒక స్టేజ్ దాటిన తర్వాత. కానీ నేను దాదాపు అన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ దాటిపోయి ఉన్నాను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగిందల్లా నా టైంని ఏ రకంగా బెటర్గా ఉపయోగించుకోవచ్చు అనేది అనుకున్నప్పుడు నాకు కనిపించింది సమాజానికి ఎదురుగా ఉన్న అత్యంత ప్రమాదం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి, ఆయన రాజకీయాలు చేసే తీరు, పద్ధతి. దాని నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి నా చేతనైన ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఇందులోకి దిగా. అది ఏమన్నా మరి బెదిరింపులు కానీ మీకు కానీ ఇబ్బందులు ఏవి రాలేదు. ఏం రాదండి. మీరు చెప్పినట్టు జేఎన్ఏ అని వస్తుందండి. జేఎన్ అంటే జగన్ నెవర్ ఎగైన్. ఓకే, మీరు దానికి యాక్రోనిమ్ తయారు చేస్తారు. జేఎన్ఏ ఉద్యమం అంట. జేఎన్ఏ జగన్ నెవర్ ఎగైన్. జేఎన్ఏ ఉద్యమం కాదు, జన ఉద్యమం కావాలి. ఇది బాగుందండి. జేఎన్ఏ మీద జన ఉద్యమం రావాలి. పాపం అది ఏంటంటే చాలా భయపడ్డారు. మెయిన్ అదే భయపడ్డారులేండి. అది ఇప్పుడు పెన్షన్ వచ్చిందా సార్? వస్తుందా సార్? కొన్ని వచ్చినాయండి, ఇంకా కొన్ని రాలేదు. అది నడుస్తున్నాయి కాగితాలు పైన. అంటే పెన్షన్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా వెళ్ళలేదండి మీకు? ఇంకా కాలేదండి. మీకు ఒక 1 lakh అని రావచ్చు అనుకుంటున్నాను సార్ నేను, లేకపోతే 1,50,000 కానీ. మగవాళ్ళ పెన్షన్, ఆడవాళ్ళ వయసు అడగకూడదు. అంటే నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగానండి. అంటే ఎందుకు అడిగానంటే అండి, ఒక చీఫ్ సెక్రటరీలో ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఎంత వస్తుంది అని అడిగితే నాకు ఒరిస్సా చీఫ్ సెక్రటరీ చెప్పాడండి. ఆయనకి 3 లక్షలు వస్తుందంట. మరి ఎందువల్ల మరి ఈయన అమ్మేసుకున్నారేమో మరి ఎల్వి సుబ్రహ్మణ్యం రాదండి, అంత రాదే పెన్షన్ ఇప్పుడు. అయితే లేకపోతే 1,50,000 అనుకుంటండి. ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ₹1,00,000 వస్తుందటండి, నాకు చెప్పారు అది. అయితే మీ జేఎన్ఏ ఉద్యమం జన ఉద్యమంగా మారాలని ఏం సార్, మళ్ళీ మాకు మంచి ఒక ఇంటర్వ్యూ ఇద్దరు కానీ కొద్దిగా మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అలాగేనండి మళ్ళీ ఇన్ని అనుభవాలు తప్పకుండా వస్తే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మీరు, ఇక్బాల్ గారు, వీళ్ళందరూ నాకు సంతోషంగా ఉంది. పూర్ణ చంద్రరావు గారు పోలీస్ ఆఫీసర్లు చేశారు. నర్సయ్య గారు అండి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సార్. మీరు అంతా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాను సార్. చక్కటి ఆలోచనలు కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి సార్. థ్యాంక్ యూ. ఇంకొక ఆఫీసర్ గారు అంటే రీసెంట్గా మన గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్లు దిద్దినప్పుడు అదొక నాటకంగా ప్రహసనంగా చేశారటండి, ఒక ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి. పేపర్లో చూస్తున్నాము, అది హాయ్లాండ్లో పెట్టి దాన్ని ఇన్విజిలేషన్ చేయడం ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక మనం అంతకంటే ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే ఆయన చేసింది ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ మీద ఏ మార్కులు ఉంటే డిజిటల్ అంటే ఏదో కంప్యూటర్ మీద చేసిన వాల్యుయేషన్ మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ కోర్టు చెప్పినా 1-2 మార్కులు తగ్గించి అనామకుల చేత వేయించారటండి మార్కులు. అది వినొస్తుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం వెయిట్ చేయడం. అవునన్నా. అంటే అంత ధైర్యంగా ఎంత ధైర్యం ఎవరైనా వెనకాల ఉన్నట్టున్నారండి, లేకపోతే అంత ధైర్యంగా. అదొకటి. రెండోది, ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ని నియామకం చేస్తారండి, అది రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టు. ఒకసారి నియమించిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన కాల పరిమితి వరకు వాళ్ళు అందులో కంటిన్యూ అవుతారు. ఈ లోపల గవర్నమెంట్ మారినా కానీ వాళ్ళు కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయినప్పుడు ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ అసలు ఆఫీసులోకి రాకుండా తాళాలు వేసేయడం, అతనికి ఆయనతో ఎవ్వరూ మాట్లాడకుండా కట్టడి చేయడం, ఇవన్నీ ఒక దుర్మార్గమైన పరిపాలనకి నిదర్శనాలు. అవన్నీ జరిగినాయి ఉదయ్ భాస్కర్ గారి విషయంలో. ఇవి తప్పు కదా. ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తర్వాత నీలం సాహ్ని గారు వచ్చారు. ఆవిడ్ని స్టేట్ గవర్నమెంట్ నియమించింది, గవర్నమెంట్ మారింది, అయినా కానీ ఆవిడ కంటిన్యూ అవుతున్నారు కదా. ఆవిడకి ఉన్న అధికారాలు ఎవడో లాగేసుకోలేదు కదా, ఆవిడ పని చేయనిస్తున్నారు కదా. కనీసం ఆ మాత్రం గౌరవం మర్యాద ఉండాలి రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో. అంతే తప్ప వాళ్ళని చపరాసిల్లాగా ట్రీట్ చేస్తే ఎట్లా?